క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానంలో ఆత్మతో నిండిన జీవితం అంటే ఏమిటి? మనము పరిశుద్ధాత్మ నడిపింపును అనుసరిస్తే మనము మరింత అధికంగా క్రీస్తులా మారుతాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనాలలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకడినొకడు లోబడి ఉండుడి. దేవుడు తన పిల్లలందరూ ఆత్మతో నింపబడాలని కోరుకున్నప్పటికీ చాలామంది క్రైస్తవులకు దీని అర్థం ఏమిటో తెలియదు. ప్రతి విశ్వాసలో పరిశుద్ధాత్మను నివసిస్తాడు, కానీ ఆయన ప్రభావం ఎంతవరకు అనేది క్రైస్తవుడు దానికి లోబడడానికి ఇష్టపడడం ద్వారా ప్రభావితం అవుతుంది. మీ జీవితాన్ని ఆత్మ నియంత్రణకు అప్పగించుకోవడానికి ఇది ఒక స్వచ్ఛంద ఎంపికగా భావించండి. మరో మాటలో చెప్పాలంటే, ఆయన నాయకత్వము మరియు మార్గదర్శకత్వానికి సున్నితంగా ఉండడము, ఆయన ప్రేరేపణలకు విధేయత చూపడము మరియు ఆయన బలంపై ఆధారపడము. పరిశుద్ధాత్మ నియంత్రణ యొక్క రుజువు ఒక వ్యక్తి యొక్క స్వభావంలో వెల్లడవుతుంది. క్రీస్తు నాయకత్వానికి తమ జీవితాన్ని అర్పించిన వారు నిరంతరము ఆయన పోలికలోకి రూపాంతరం చెందుతున్నారు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో, మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. విధేయత స్థాయి పరివర్తన స్థాయిని నిర్ణయిస్తుంది. మంచి పనులు మరియు నమ్మకమైన సేవ పరిశుద్ధాత్మ నిండి ఉండడం వల్ల వచ్చినప్పటికీ అవి తప్పనిసరిగా ఆయనకు లోబడి ఉన్నాయనడానికి సంకేతాలు కానే కావు. గుర్తుంచుకోండి, దేవుడు క్రియల కంటే వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తాడు. 1 సమూయేలు 16వ అధ్యాయం 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఎందుకంటే ప్రేమించలేని వారిని ప్రేమించడము లేదా కష్టమైన వ్యక్తులతో ఓపికగా ఉండడము కంటే ఏదో ఒక విధంగా ప్రభువును సేవించడము సులభము. ఆత్మ మనపై అధికారములో ఉన్నప్పుడు మనము చేయలేనిది చేయడానికి ఆయన మన ద్వారా పనిచేస్తాడు. స్వయంగా కాకుండా దేవుని ఎంపిక చేసుకునే వారి కోసము దైవిక స్వభావము మరియు ఆత్మ యొక్క సంపూర్ణత వేచి ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆత్మతో నిండిన జీవితం జీవించు. పరిశుద్ధాత్మ నడిపింపును అంగీకరించి అనుసరించినప్పుడు మరింత అధికంగా క్రీస్తులా మారుతావు. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.